హాయ్ డియర్ స్టూడెంట్స్. సో మనం పాలిటీ క్విక్ రివిజన్లో మనం ఉన్నాం. సో ఈ యొక్క పాలిటీ క్విక్ రివిజన్లో భాగంగా టుడే మనకి ప్రాథమిక హక్కులు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాథమిక హక్కులు అనేటువంటి కాన్సెప్ట్ మీద క్విక్ రివిజన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ప్రాథమిక హక్కులు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కొంత పరిచయం మనకు అవసరం. ఏంటి ఆ పరిచయం అంటే బేసిక్గా మనకి రాజ్యము ద్వారా గుర్తింపు పొంది చట్టబద్ధత అనేది కలిగి పౌరుల యొక్క సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి మరియు రాజకీయ ప్రజాస్వామ్యానికి ఈ యొక్క దోహదపడేటువంటి విశ్వసనీయమైనటువంటి హక్కులునే ఏమంటున్నామంటే ప్రాథమిక హక్కులు అనేసి అంటున్నాం. సో ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక జీవనానికి సోపానాలుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో అధికరణ 12 నుండి 35 వరకు ఉండేటువంటి అధికరణలో ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు అనేవి భారతదేశ రాజ్యాంగంలో ఉండేటువంటి అన్ని విషయాల కంటే ప్రాముఖ్యత కలిగి ఉండడం వల్ల దీనికి మ్యాగ్నా కార్టా అని కూడా పిలవడం జరుగుతుంది. సో భారత రాజ్యాంగం నుండి ఈ యొక్క పార్ట్ 3ని ఏమంటామంటే మ్యాగ్నా కార్టా అంటారు. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన దేశం దేని పరంగా? రాజ్యాంగ పరంగా. గుర్తుపెట్టుకోండి, చాలామంది బ్రిటన్ అని ఆన్సర్ ఇస్తారు. రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కుల్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన రాజ్యం ఏది అంటే అమెరికా రాజ్యాంగం అనేది గుర్తించింది. సో భారత రాజ్యాంగం ఏ దేశం నుండి తీసుకోవడం జరిగిందంటే అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కుల్ని తీసుకోవడం జరిగింది. సో అటువంటి ప్రాథమిక హక్కుల యొక్క ఈ మరికొన్ని అంశాలు ఏంటంటే 1215వ సంవత్సరంలో బ్రిటిష్లో మ్యాగ్నా కార్టా అనేటువంటి పేరుతో కింగ్ జార్జ్ ఎడ్వర్డ్ అనేటువంటి వ్యక్తి ప్రజల కోసం బహిరంగంగా చేసినటువంటి ఒక ప్రకటన ఇక్కడ ఏమంటామంటే మ్యాగ్నా కార్టా అంటాం. సో మ్యాగ్నా కార్టా అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని అర్థం వస్తుంది మనకి. సో 1776లో బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి పేరుతో అమెరికా ఈ యొక్క తమ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు విశిష్ట గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో బిల్ ఆఫ్ రైట్స్ యొక్క రూపకర్త ఎవరు అంటే జేమ్స్ మాడిసన్. సో జేమ్స్ మాడిసన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బిల్ ఆఫ్ రైట్స్ యొక్క మూలకర్తగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కులు ఫ్రాన్స్ మానవ హక్కుల యొక్క ప్రకటన అనే పేరుతో 1789లో గుర్తించడం జరిగింది. సో 1917లో రష్యా అనేది గుర్తించింది. సో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం యొక్క సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ప్రాథమిక హక్కులు అనేవి ఉండాలని ప్రకటన చేయడం జరిగింది. అందుకే డిసెంబర్ 10 మనం ఏం జరుపుకుంటామంటే ప్రాథమిక హక్కులకి సంబంధించి మానవ హక్కుల ప్రకటన దినోత్సవంగా జరుపుకుంటున్నాం డిసెంబర్ 10. మరి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఇప్పటివరకు మనం ఏం చూసామంటే వరల్డ్ సినారెసియా అనేది చూడడం జరిగింది. అంటే ప్రపంచంలో ప్రాథమిక హక్కుల పరిస్థితి ఏ విధంగా ప్రారంభమైంది, ఏ విధంగా ఎండింగ్ అయింది అనేది చూసాం మనం. ఇప్పుడు ప్రాథమిక హక్కులకి ఉండవలసినటువంటి లక్షణాల గురించి మనం చూస్తున్నాం. ప్రాథమిక హక్కుల లక్షణాలు, దీని నుండి కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటి ఆ లక్షణాలు అంటే ఇవి మనకి రాజ్యాంగబద్ధమైనవి అని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగబద్ధమైనవి. సో ఏ పౌరుడు కూడా విడిచిపెట్టడానికి వీలు లేనటువంటి హక్కులే ఏవి అంటే ప్రాథమిక హక్కులు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రాథమిక హక్కులు అనేవి సార్వత్రికమైనవి కావు. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రస్తావించబడిన ప్రాథమిక హక్కులు దేశంలో ఉండేటువంటి అందరి పౌరులకి ఒకే రకంగా అనేవి అమలు చేయబడవు. ఎందుకు ఒకే రకంగా అమలు చేయబడవంటే దేశ రక్షణలో పాలు పంచుకుంటున్నటువంటి ఆర్మీ వాళ్ళకి అనేవి ప్రాథమిక హక్కుల నుండి కొంత మినహాయింపు అనేది ఉంటుంది. అందుకే దేశంలో అందరికీ ఒకే విధంగా ఇవి అమలు చేయబడవు కాబట్టి ఇవి సార్వత్రికమైనవి కావు, నాట్ యూనివర్సల్ అనేసి అంటున్నాం.
సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రాథమిక హక్కులు అనేవి నిరపేక్షమైనవి కూడా కావు, నిరపేక్షమైనవి కావు. ఎందుకంటే పార్లమెంటు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతము కలగకుండా సవరించగలుగుతుంది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఈ యొక్క చట్టాలు అనేవి చెల్లవు కదా, కాబట్టి అటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి నాట్ అబ్సల్యూట్ అని అంటున్నాం. సో ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనేవి న్యాయ పరిహార యోగ్యత కలిగినవి. న్యాయ పరిహార యోగ్యత అంటే న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించబడేవి ఏంటంటే ప్రాథమిక హక్కులు. మరి ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఉల్లంఘనకు గురైనప్పుడు ఆర్టికల్ నెంబర్ 32, సో ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టు హైకోర్టు ద్వారా మనకేంటంటే రక్షణ కల్పించడం జరుగుతుంది. అంటే ప్రాథమిక హక్కుల్లో దేనికైనా భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు 32 ఆర్టికల్ ద్వారా, హైకోర్టు అనేది 226 ఆర్టికల్ ద్వారా రక్షణ కల్పించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాథమిక హక్కులు అనేవి చూసుకుంటే సంవర్ధకమైనవి, అంటే పాజిటివ్నెస్ అనేది కలిగి ఉంది. పాజిటివ్నెస్ ఎందుకంటే పౌరులకి కొన్ని రకాల స్వతంత్రాలను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి పాజిటివ్. అదే కాబట్టి ఏంటి ఆర్టికల్స్ అంటే 19, 23, 24, 21A ఇవన్నీ కూడా పాజిటివ్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాథమిక హక్కుల్లో కొన్ని నెగిటివ్ అనేవి ఉన్నాయి. ఏంటా నెగిటివ్ అంటే ప్రాథమిక హక్కులు అనేవి స్వభావ సిద్ధంగా అనేవి సమగ్రమైనవి, సవివరమైనవి కాబట్టి ఇవి సంపూర్ణమైనవిగా చెప్తాం మనం. సో ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ యొక్క అంతర్భాగం రాజ్యాంగంలో ఉండేటువంటి అంతర్భాగం కాబట్టి చట్టాల ద్వారా వీటిని సవరించడానికి వీలు కాదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవి రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉంటాయి కాబట్టి సాధారణ చట్టాల వలె సవరించడానికి వీలు కాదు. ఒకవేళ ప్రాథమిక హక్కుల్ని సవరించాలంటే స్పెషల్ మెజారిటీ అనేది అవసరం, ప్రత్యేక మెజారిటీ అనేది అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక హక్కులు అనేవి ఏ మెజారిటీ ద్వారా సవరిస్తాం? ప్రత్యేక మెజారిటీ. సో దేశంలో అత్యవసర పరిస్థితి అనేది అమల్లో ఉన్నప్పుడు పౌరులు అనుభవిస్తున్న ప్రాథమిక హక్కులపై కొన్ని సహేతుక నిర్బంధాలు అనేవి విధించవచ్చు. ఎగ్జాంపుల్ వేటి మీద విధించలేమంటే 2021 అంటే దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా సస్పెండ్ చేయొచ్చు. ఎవరు చేస్తారు? భారత రాష్ట్రపతి. కానీ ఏ యొక్క హక్కుల మీద అటువంటి నిషేధం అనేది కొనసాగదంటే 2021 తప్ప అని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాథమిక హక్కులకు సంబంధించి భారతదేశం సినారేసియా అనేది ఎలా ఉంది, భారతదేశ దృక్పథం అనేది ఎలా ఉందో చెప్తాం. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? ప్రాథమిక హక్కులు ప్రపంచ స్థాయిలో ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క ఇంపార్టెంట్ డేట్స్, ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మరి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో అనేది పెట్టడం కోసం భారతదేశంలో ప్రాథమిక హక్కుల యొక్క సినారేసియా అనేది ఏ విధంగా ప్రారంభమైందో చూస్తాం. సో మొట్టమొదటిసారిగా 1895వ సంవత్సరంలో స్వరాజ్ అనే బిల్లు ద్వారా సో బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే బిల్లు ద్వారా భారత ప్రజలు అనేది ఈ యొక్క ప్రాథమిక హక్కుల్ని కోరుకుంటున్నారు అని చెప్పారు. సో 1922 యంగ్ ఇండియా అనేటువంటి పత్రిక ద్వారా గాంధీజీ ప్రజల యొక్క సర్వతోముఖ అభివృద్ధి అనేది సాధించాలంటే ప్రజలకు ప్రాథమిక హక్కులు అనేవి కావాలని 1922లో గాంధీజీ గారు అనేది చెప్పడం జరిగింది. సో 1925 సో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక బిల్లు ద్వారా ఒక ఐర్లాండ్ యొక్క మహిళ అయినటువంటి అనీ బెసెంట్ అనేది ఎవరైతే ఉన్నారో ఆ అనీ బెసెంట్ ఈ యొక్క భారతీయ ప్రజలకు అనేది ప్రాథమిక హక్కులను బ్రిటిష్ వారు ప్రసాదించాలి అని కోరటం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ప్రాథమిక హక్కుల ప్రస్తావన అనేది ప్రారంభం కావడం జరిగింది. మరి ఇటువంటి ప్రాథమిక హక్కులు అనేవి మొట్టమొదటిసారిగా ఎక్కడ చెప్పబడ్డాయి? మొట్టమొదటిసారిగా 19 ప్రాథమిక హక్కుల గురించి ఎక్కడ చెప్పబడ్డాయంటే మోతీలాల్ నెహ్రూ కమిటీ అనేది 1928లో అనేది వచ్చింది. ఆ కమిటీలో ప్రాథమిక హక్కుల గురించి అనేది ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా 1931 కరాచీ సమావేశంలో ప్రాథమిక హక్కుల కోసం మొట్టమొదటిసారిగా ఆ సమావేశ అధ్యక్షుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది డిమాండ్ చేయడం జరిగింది. ప్రాథమిక హక్కులు అనేది ఉండాలని డిమాండ్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వల్లభాయ్ పటేల్. సో 1946లో తేజ్ బహదూర్ సఫ్రూ కమిటీ ప్రాథమిక హక్కుల యొక్క
రూపకల్పన కోసం ఒక తీర్మానాన్ని ప్రసాదించడం జరిగింది. ఈ తీర్మానమే రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కులకి దోహదపడిందని చెప్పొచ్చు. సో ప్రాథమిక హక్కుల మీద వచ్చినటువంటి కమిటీలు ఏంటి, ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగ పరిషత్తులో ఎటువంటి సుముఖత అనేది చూపించారు అంటే, ఇప్పటి వరకు మనం స్వతంత్రానికంటే ముందు మాట్లాడాం. ఇప్పుడు స్వతంత్రం వస్తున్నటువంటి సందర్భాల్లో ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉండాలంటే రాజ్యాంగ పరిషత్ అనేది ఆమోదించాలి. మరి రాజ్యాంగ పరిషత్ అనేది ఎలా ఆమోదించింది ప్రాథమిక హక్కులు అనే విషయాన్ని చూస్తున్నాం. సో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ ప్రాథమిక హక్కుల రూపకల్పన కోసం ఒక క్యాబినెట్ అనేది సిఫార్సులు అనేది చేయడుగా దానికి అధ్యక్షుడిగా ఎవరు నియమించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నియమించారు. అందుకే ప్రాథమిక హక్కులకు ఒక వ్యక్తి అనేది అపాయింట్మెంట్ చేశారు రాజ్యాంగ పరిషత్తులో ఉండే క్యాబినెట్. ఆ వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు 1947 జనవరి 24వ తేదీన 54 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ దానిలో ప్రాథమిక హక్కులను కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో 1947 ఫిబ్రవరి 12వ తేదీన ఉపసంఘాలు ఏర్పడ్డాయి. అంటే సలహా సంఘం అనేది రాజ్యాంగంలో అతిపెద్ద కమిటీగా మనం చెప్పుకున్నాం. ఆ సలహా సంఘం కింద కొన్ని ఉప కమిటీలు ఉన్నాయి. ఆ ఉప కమిటీలో ప్రాథమిక హక్కులు ఉప కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే గుర్తుపెట్టుకోండి, 1947 ఫిబ్రవరి 12న ప్రాథమిక హక్కుల యొక్క ఉప కమిటీని వేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాథమిక హక్కుల యొక్క ఉప కమిటీకి చైర్మన్ ఎవరు మీకు తెలిసే ఉంటుంది. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల యొక్క ఉప కమిటీ చైర్మన్ ఎవరు ఉన్నారంటే జేబీ కృపాలాని. సో జేబీ కృపాలాని అనేది మనకి ఏంటంటే ప్రాథమిక హక్కుల యొక్క ఉప కమిటీ చైర్మన్. అది ఎప్పుడు ఏర్పడిందంటే ఫిబ్రవరి 12, 1947. సో అందులో ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 9 మంది సభ్యులు ఉన్నారు. అక్కడ 9 మంది సభ్యులు ఉన్నారు. సో ఎంఆర్ మాసాని, కేటీ షా, రాజ్ కుమారి అమృత్ కౌర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, హర్మన్ సింగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, బీఆర్ అంబేద్కర్, అదేవిధంగా కేఎం మున్సీ, జైరామ్ దాస్ దౌలత్ గామ్ అనేటువంటి 9 మంది సభ్యులు. అంటే ఒక అధ్యక్షుడు జేబీ కృపాలాని. సో 9 మంది సభ్యులతో ప్రాథమిక హక్కుల యొక్క సబ్ కమిటీ అనేది ఏర్పడింది. చూడండి, ప్రాథమిక హక్కుల కమిటీ అనేదానికి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉప కమిటీకి అధ్యక్షుడు జేబీ కృపాలానితో పాటు 9 మంది సభ్యులు ఉన్నారు. ఆ 9 మంది సభ్యులతో 1947 ఫిబ్రవరి 12న ప్రాథమిక హక్కుల యొక్క సబ్ కమిటీ అనేది ఏర్పడిందని గుర్తుపెట్టుకోవాలి. మరి భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కులు అనేది ఎప్పుడు సలహా సంఘానికి అనేది సమర్పించిందంటే ఫిబ్రవరి 16వ తేదీన సలహా సంఘానికి సమర్పించింది. ఇందులో ప్రధానంగా 2 అంశాలను తీసుకున్నారు. ఒకటి న్యాయ సంరక్షణ కలిగిన హక్కులని, 2 న్యాయ సంరక్షణ లేని హక్కులని. న్యాయ సంరక్షణ కలిగినటువంటి హక్కులపైన ప్రాథమిక హక్కులుగా గుర్తించారు, న్యాయ సంరక్షణ లేని హక్కులుగా ఆదేశిక సూత్రాలను గుర్తించడం జరిగింది. ఇలా ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా ఎవరున్నారు మనకి వల్లభాయ్ పటేల్ అనేది 2 హక్కులను అనేది రికగ్నైజ్డ్ చేశారు. సో తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు అనేవి మరి భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఆమోదించిన తర్వాత 12 నుండి 35 ఆర్టికల్లో సో మ్యాగ్నా కార్టా పార్ట్ అయినటువంటి 3rd పార్ట్లో అనేవి ఉండడం జరిగింది. అయితే ఇందులో 12, 13, 33, 34, 35 ఆర్టికల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా గుర్తించామంటే ఒక సాధారణ అంశాలుగా గుర్తించడం జరిగింది. 12, 13, 33, 34, 35 ఆర్టికల్ సాధారణ అంశాలు కిందకు వస్తాయి. సో ప్రాథమిక హక్కుల్లో సాధారణ అంశాలు ఏమిటి అని అడిగితే ఈ 5 ఆర్టికల్స్ మనకి. సో ఇందులో మనకి 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కు అనే దాన్ని ప్రాథమిక హక్కుల యొక్క జాబితా నుండి తొలగించడం జరిగింది. దాన్ని మనం 300A సో పార్ట్ నెంబర్ 12లో మనకి ఏంటంటే ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా దాన్ని గుర్తించాం. సో ప్రాథమిక హక్కుల్లో 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును తొలగించి సో 12th పార్ట్లో మనకి 300A ఆర్టికల్ కింద చట్టబద్ధమైన శాసనాత్మకమైనటువంటి హక్కుగా దేన్ని గుర్తించామంటే ఆస్తి హక్కును గుర్తించడం జరిగింది. సో దీని ద్వారా ప్రాథమిక హక్కులు ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే 6 ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాథమిక హక్కుల గురించి ఒక మంచి కామెంట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే 1967వ సంవత్సరంలో గోలక్నాథ్ కేసు ఏదైతే ఉందో గోలక్నాథ్ కేసులో జస్టిస్ ఇదియతుల్లా అనేటువంటి వ్యక్తి ఆస్తి హక్కును అత్యంత బలహీనమైనటువంటి హక్కుగా పేర్కొన్నారు. ఆస్తి హక్కును అత్యంత బలహీనమైన హక్కుగా పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే జస్టిస్ ఇదియతుల్లా అనేటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి. సో
ప్రాథమిక హక్కులు అనేసి మనకు ఆల్రెడీగా ఉన్నాయి, ఇవి మీకు తెలిసిందే, ఆటోమేటిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే ఉంటుంది. సమానత్వపు హక్కు 14 to 18 ఆర్టికల్ ఉంటుంది. స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు 19 to 12 ఉంటాయి. పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24 ఉంటాయి. సో మత స్వాతంత్రపు హక్కు 25 to 28 ఉంటాయి. విద్యా సాంస్కృతిక హక్కు 23, 24 ఉంటాయి. సో రాజ్యాంగ పరిహారపు హక్కు 32 అనేవి ఉంటాయి. ఇంకొక హక్కు మనకి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే రైట్ టు రిలీజియన్ అనేసి అంటాం మనం. సో రైట్ టు రిలీజియన్ అంటే మత స్వేచ్ఛ హక్కు అంటున్నాం. 25 నుండి 28 వరకు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మనకి టోటల్గా మీకు ఉండేటువంటి 32 ప్రాథమిక హక్కులు. సో ఇప్పుడు మనం ప్రాథమిక హక్కుల యొక్క కాన్సెప్ట్ పార్ట్లోకి అనేది వచ్చాం. సో కాన్సెప్ట్ పార్ట్లో ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఆర్టికల్ వైజ్డ్ ఇన్ఫర్మేషన్, ఆర్టికల్తో పాటు కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు పార్లమెంట్ యొక్క ఏదైతే ప్రాథమిక హక్కులు ఉందో అది ఒక 15 minutesలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకి ఏంటంటే క్విక్ రివిజన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో మన క్విక్ రివిజన్లో ప్రతి లెసన్ కూడా ఒక 1 hour to 2 hours మ్యాక్సిమం మీకు కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ప్రాథమిక హక్కులు